26వ తేదీ సెప్టెంబరు నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని జనమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క కృపా సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి దీవించి కాపాడునుగాక. ఆమేన్. చదువుకున్నటువంటి ఈ వచనము ద్వారా దేవుని యొక్క మార్గనిర్దేశత్వాన్ని మనము అంగీకరించుట అనే ఒక అనుభవాన్ని నేర్చుకుంటూ ఉంటాము. సాధారణంగా కొన్ని పర్యాయములు మన జీవితమునకు సంబంధించి ఇతరులు నిర్ణయాలు తీసుకొని వారి యొక్క ఆలోచన ప్రకారంగా జరిగించాలి అని అనుకుంటూ ఉంటారు. మరికొన్నిసార్లు మన సొంత నిర్ణయాల చేత మన జీవితాన్ని నడిపించాలి అని మనం అనుకుంటూ ఉంటాము. ఇతరుల యొక్క ఆలోచన ప్రకారంగా కానీ మన ఉద్దేశ ప్రకారంగా కానీ నడిపించబడుట అంత శ్రేయస్కరము కాదు. కానీ దేవుని ఆలోచన చొప్పున మనం నడిపించబడినప్పుడు ఆ జీవితము చాలా ధన్యకరంగా ఉంటుంది. యోసేపు జీవితంలో అన్నలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అత్యంత కష్ట సమయాలలో సహితము దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుటను మనము చూస్తూ ఉన్నాము. ఏ పరిస్థితుల్లోనూ కూడా యోసేపు ఆందోళన చెందలేదు, భయపడను కూడా లేదు. అన్నలు చేసిన దాన్ని తలంచుకొని జీవితాంతము కుమిలిపోలేదు. అన్యాయంగా చెరసాల్లో వేయబట్టుకు కారణమైన పోతీఫర్ భార్య చేసిన దాన్ని తలంచుకొని కక్ష పెంచుకోను కూడా లేదు. దేవుడు తన జీవితం కొరకు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు అని చాలా గాఢంగా నమ్మాడు యోసేపు. దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు. చాలా పర్యాయములు మనుషుల ఉద్దేశాలు మన పట్ల చాలా వ్యతిరేకంగా ఉండొచ్చు, కీడు కలిగించేవిగా వారి ఆలోచనలు ఉండొచ్చు. మనను నష్టపరచడానికో అవమానపరచడానికో మనకు సంభవించనై ఉన్నటువంటి మేలులకు అడ్డుపడడానికో వారి ఆలోచనలు ఉంటూ ఉండొచ్చు. కానీ ప్రియ స్నేహితులారా, మనము నేర్చుకోవలసినటువంటి ఒక మంచి మాట ఏమిటనగా, మనుషుల ఉద్దేశాల కంటే దేవుని ఉద్దేశములు బహుబలమైనవి అనే సంగతి. చాలా పర్యాయములు మనం ఇలా చెప్తూ ఉంటాము, వారి వలననే మేము ఇలా అయిపోయామండి, వారి యొక్క చెడు కార్యాల వలన, వారి యొక్క చెడ్డ ఆలోచనల వలన, వారి పనుల వలన మేము ఇలా అయిపోయాము అని చెప్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క మాటలు వ్రాయబడుతున్నది ఏమిటనగా, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనంలో ఒకని నడతలు యెహోవా వశము అని చదువుతూ ఉన్నాము. ప్రియులారా, మనము ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నప్పటికీ కూడా, ఎన్ని కార్యాలు చేయాలి అని మనము తలంచినప్పటికీ కూడా, మన ఉద్దేశాలు, మన కార్యాలు, మన సమస్తము కూడా దేవుని వశములో ఉన్నది అని మర్చిపోవద్దు. మనం 100 ఉద్దేశాలు పెట్టుకోవచ్చు, కానీ దేవుడు అనుమతించినప్పుడు మాత్రమే అవి నెరవేర్చబడతాయి. మనమేమో చెయ్యాలి అని అనుకోవచ్చు, కానీ దేవుని అనుమతి లేకుండా ఏమీ జరగదు. సౌలు దావీదు మీద ఎంత విషపు చూపు చూచాడు, ఎంత ద్వేషాన్ని వెళ్ళగక్కాడు.
అసలు దావీదు అనబడే వ్యక్తిని భూమి మీద లేకుండా చేసేయాలి అని పంతం బట్టి ఒక పక్షిని తరిమినట్లుగా తరమడమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకొని ఉన్నాడు. కానీ ఏం చేయగలిగాడండి? దావీదు జీవితంలో తను అనుకున్నవి ఏమైనా నెరవేర్చుకోగలిగాడా? కనుక సౌలు అనబడేటువంటి ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా ఉన్న వ్యక్తే తాను అనుకున్న దానిని దావీదు పట్ల చేయలేకపోయాడు. ఎందుకనంటే దావీదు బలవంతుడు అని కాదు, దావీదు అంగీకరించిన, దావీదు అనుసరిస్తున్న దేవుని యొక్క శక్తి అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సహోదరుడా, ప్రియ సహోదరి, యోసేపు జీవితంలో అన్నల యొక్క ఆలోచనలు చాలా భయంకరంగా ఉన్నాయి. అసలు యోసేపు అనబడే వ్యక్తిని లేకుండా చేద్దాము అని అనుకున్నారు. కానీ వారు చేసిన ప్రతీది కూడా వారు అనుకున్నట్టుగా జరగలేదు. కానీ ప్రభు యోసేపు పట్ల ఉద్దేశించినట్లుగానే జరుగుతూ వచ్చింది. కాబట్టి స్నేహితులారా, మీరు నేను కూడా తెలుసుకుందాం. మనుషులు ఎన్ని ఉద్దేశాలు మన పట్ల కీడుగా తలంచినప్పటికీ కూడా దేవుని ఉద్దేశమే అంతిమంగా నెరవేర్చబడుతుంది. కానీ వారు అనుకున్నది మన జీవితంలో జరగదు అనే నమ్మకాన్ని దేవుని పట్ల మనం కలిగి ఉండాలి. అందుకనే ఇర్మియా ప్రవక్త తన ప్రవచన గ్రంథములో వ్రాస్తూ దేవుని మాటలు చెప్పారు. అది 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఎంత చక్కగా ఉందండి దేవుని మాట. నేను ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును. అవి మీకు కీడు కలిగించేవి కాదు, హాని కలిగించేవి కాదు, నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైనవే లేక మేలుకరమైనవే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దిగులు చెందొద్దు ప్రియులారా. కొన్నిసార్లు అనుకుంటూ ఉన్నామా, వారు మా గురించి ఎలాంటి తలంపులు కలిగి ఉన్నారండి, ఇలాంటి చెడు చెయ్యాలని ఆలోచన చేస్తున్నారు అనే సంగతి మాకు తెలుస్తూ ఉంది. మా మేలులు అడ్డుకోవాలనుకుంటున్నారు, మా అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్నారు, మాకు అవమానాన్ని కలిగించడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ సమాచారం మాకు తెలిసింది అని అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుని బిడ్డ, నీ చుట్టూ ఉన్నటువంటి వారు ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అంతిమముగా నెరవేర్చబడేది దేవుని ఉద్దేశం మాత్రమే, కేవలం దేవుని ఉద్దేశం మాత్రమే. మనకి ఏమి జరుగుతుందో అనే దానిపై దృష్టి పెట్టడం కంటే మన మేలు కొరకు, దేవుడు తన మహిమ కొరకు ఎలా పనిచేస్తున్నారో అనే దానిపైన మనం దృష్టి ఉంచి దేవుని వైపు మాత్రమే చూచుట అనేది మనకు చాలా అవసరం ప్రియులారా. ఎక్కువ సార్లు మనుషులు ఏం చేస్తారో అనే దాని మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం మనం. వారు మాకు అవమానం కలిగిస్తారా, ఆపద కలిగిస్తారా, నష్టం కలిగిస్తారా, లేక మమ్మలను ఎన్ని ఇబ్బందులు పెడతారు అని ఎంతసేపు మన ఆలోచనలన్నీ కూడా మన చుట్టూ జరుగుతున్న వాటిపైనే ఉంచుతాము తప్ప దేవుడు మన కొరకు చేయబోతున్న వాటిపైన మనం దృష్టి పెట్టలేకపోతూ ఉంటాము. మన నమ్మకము ప్రియులారా మనుషులు చేస్తున్న వాటిపైన కాదు, దేవుడు నీ కొరకు నా కొరకు చెయ్యబోతున్న వాటిపైన కలిగి ఉండాలి. అది మనకెంతైనా అవసరము. యోసేపు దేవుని అత్యున్నతమైన మంచితనం పైన తన దృష్టిని ఉంచాడు. అందుకనే నిరుత్సాహము చెందకుండా ముందుకు సాగిపోయాడు ప్రియులారా. ఎన్ని ప్రయత్నాలండి యోసేపు జీవితంలో వ్యతిరేకంగా అన్నలు మిగిలినటువంటి వారు చేస్తూ వచ్చారు. కానీ యోసేపు ఎన్నడూ కూడా వారు చేస్తున్న వాటి మీద దృష్టి ఉంచలేదు, దేవుని యొక్క మంచితనము పైన దృష్టి ఉంచాడు. దేవుని వాక్యాన్ని చూస్తే ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. ప్రియులారా, యోసేపు చూస్తున్న విధానాన్ని గమనిస్తున్నారా? మీరు నన్ను ఐగుప్తుకు పంపించలేదు,
మీకంటే ముందుగా దేవుడు నన్ను పంపించారు ఇక్కడికి. ఎందుకంటే ప్రాణరక్షణను కలుగు చేయడానికి. స్నేహితులారా, యోసేపు చూస్తున్న విధానము, అన్నలేదో తనను అన్యాయం చేశారు అని ఆలోచనలు యోసేపు పెట్టుకోలేదు. దేవుడు తన ప్రణాళిక చొప్పునే నన్ను నడిపిస్తున్నాడు అని విశ్వసించాడు. దేవుని నడిపింపును చూడగలిగాడు. ప్రియులారా, 7-8 వచనాలు కూడా ఇదే అధ్యాయములో చదివితే, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటికి ఏలికగాను నియమించాను. మీరు నన్ను పంపలేదు, ప్రభువే నన్ను పంపించారు. కనుక ప్రభువే పంపించారు అనే మాటలో దేవుని మంచితనాన్ని మాత్రమే యోసేపు చూస్తూ ఉన్నాడు. మనుషుల చెడుతనాన్ని మాత్రం తన మనసులో పెట్టుకోలేదు. తాను ఆరాధిస్తున్న దేవుడు తనకెప్పుడు మంచే చేస్తారు, తన చుట్టూ ఉన్నవారు కీడే చెయ్యాలని తలంచినప్పటికీ కూడా, తన చుట్టూ ఉన్నటువంటి వారు తనకు ఇబ్బందులు కలుగు చేయాలని, తనను ఎంతగానో లేకుండా చెయ్యాలని ఆలోచించినప్పటికీ కూడా యోసేపు మనస్సు కేవలం మంచి చేసే దేవుని పైన మాత్రమే ఉంది. యోసేపు చూపు కేవలం దేవుడు చేస్తున్న మంచి పైన మాత్రమే కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ సమయాన్ని నీ చుట్టూ కీడు చేస్తున్న వారిపైన ఉంచి కేటాయించి అందుకొరకు వెచ్చించొద్దు. నీవు కేవలం దేవుని మంచితనాన్ని చూడడానికి ప్రయత్నం చెయ్యి. వాక్యంలో పౌలు గారు చెప్పారు, రోమాపత్రిక 8వ అధ్యాయంలో, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తమును సమకూడి జరిగించుచున్నారు అని. కాబట్టి స్నేహితులారా, దేవుడు మౌనంగా లేడు. నీ జీవితంలో ప్రభు పనిచేస్తూ ఉన్నారు నీకు మేలు చేయాలని. అనేక మంది కీడుకరమైన ఉద్దేశాలు కలిగి వాటిని నెరవేర్చడానికి త్వరపడుతున్నప్పటికీ కూడా వాటన్నిటికీ మించి దేవుడు మేలు చేయాలని దేవుడు తలస్తూ ఉన్నారు. నీవు వెళ్ళే మార్గం ఒకవేళ నీకు అర్థం కాకపోవచ్చు, అది కీడు కలిగించేదిగా కనిపించవచ్చు, నిన్ను నష్టపరిచేదిగా, అవమానపరిచేదిగా, ఇబ్బందులు పరిచేదిగా, అనేకమైన కష్టాలకు లోను చేసేదిగా నీకు అనిపించవచ్చు. కానీ అంతిమంగా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, దేవుడు మేలు కొరకే నిన్ను నడిపిస్తున్నారు. కేవలం మేలు కొరకు మాత్రమే ప్రభు నిన్ను ఆ మార్గంలో తీసుకుని వెళుతున్నారు అని దయచేసి మర్చిపోవద్దు. కాబట్టి ప్రియులారా, పరీక్షలను భరించి ముందుకు సాగాలి అనంటే ప్రతి పరిస్థితిలోనూ కూడా దేవుని మంచితనం పైన మనం నమ్మకము ఉంచి తీరాలి. యోసేపుకు ప్రతి పరిస్థితుల్లో ఏమి సంభవిస్తుందో తెలియదండి. అవును, అన్నలు యోసేపును కొట్టి ఆ నీళ్లు లేని బావిలో పడవేసినప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో యోసేపుకు తెలియదు. అన్నలు పైకి తీసి అతని చేతులు కాళ్ళు కట్టేసిన తర్వాత ఆ యొక్క మిద్యానీయులకు అమ్మేస్తున్నప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో యోసేపుకు తెలియదు. పోతీఫర్ ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఆ ఏం జరుగుతుందో కూడా తెలియదు. చెరసాల్లో వేశారు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అంటే యోసేపుకు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఒకటి మాత్రం గ్రహించాడు, తాను ఆరాధిస్తున్న దేవుడు సార్వభౌముడైనటువంటి దేవుడు. అన్నీ కూడా ఆయన అండర్లోనే ఉన్నాయి, ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. తను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన ఆలోచనలు దాటుకుని ఏమీ జరగదు. కనుక దేవుడు దానిని మంచి కొరకు ఉద్దేశించెను. దేవుడు మంచి దేవుడు. కాబట్టి ప్రియులారా, యోసేపు చూచినట్లుగా, యోసేపు విశ్వసించినట్లుగా, యోసేపు తన దేవుణ్ణి నమ్మినట్లుగా మనం కూడా నమ్ముదాం. మనం కూడా పరిస్థితులను చూద్దాం. ఎన్నడూ మర్చిపోవద్దు, మీరు కీడు చేయడానికి ఉద్దేశించారు, కానీ దానిని దేవుడు మేలు కొరకు జరిగించారు. దయచేసి మర్చిపోవద్దండి, ప్రతి కీడును మేలుగా మార్చగలిగినది మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసయ్య. కనుక ఏది కూడా ఎంత మాత్రము కూడా మనకు హాని చెయ్యదు, అది కీడుగా పరిణమించదు. దేవుని పట్ల విశ్వాసాన్ని ఉంచుదాం, విశ్వాసంతో సాగిపోద్దాం. ప్రభు మనల్ని బలపరచునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ వేకువజామున మీ పాదం లేదు చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు.
ప్రభువా, యోసేపు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు కీడు చేయాలనుకున్నారు కానీ మేలు కొరకే దేవుడు దాన్ని వాడుకున్నారు అని. అవును ప్రభువా, మీరు మార్చగలరు, మనుషుల ఉద్దేశాలు మార్చగలరు, మనుషుల యొక్క కార్యాలను మార్చగలరు, ప్రతి పరిస్థితిని మీరు మార్చగలరు ప్రభువా. కనుక మేము దేనికి భయపడకుండా మీ అందు బలమైన విశ్వాసముతో ఉండడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ కూడా మీ సార్వభౌమాధికారాన్ని ఎరిగిన వారమై, మీ మంచితనాన్ని మా ప్రభువా ఎరిగిన వారమై జీవించడానికి, విశ్వాసముతో మీ పట్ల నడుచుకోవడానికి మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం విన్న వారందరినీ మీరు దీవించండి నాయన. వారికి, వారి జీవితాల్లో, వారి కుటుంబ పరిస్థితుల్లో మేలు చేయమని అడుగుచున్నాను తండ్రి. దైవజనులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. పరిచర్యలో బలంగా, నమ్మకంగా వారు నడిపించండి, మహిమ పొందండి. యేసు నామమును వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడైండునుగాక. ఆమేన్.